ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రభావంతో తెలంగాణలోని వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పశుసంవర్ధక, మత్స్య, పౌల్ట్రీ రంగంపై ఆధారపడ్డ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దాని ప్రభావం వ్యవసాయ ఉత్పత్తులపై పడుతోంది. పశ్చిమాసియా దేశాలు, భారత్కి మధ్య జరిగే ఎగుమతులు, దిగుమతులపై ప్రభావమవుతున్నాయి. ఇరాన్ యుద్ధం ప్రభావం అన్ని దేశాలపై పడుతోంది. నాఫ్తా గ్యాస్, ఎల్ఎన్జీ గ్యాస్ ని ఫర్టిలైజర్ ఉత్పత్తిలో ముడి సరుకుగా వినియోగిస్తారు. పొటాష్, నత్రజని లాంటివి దిగుమతి చేసుకుంటారు. ఇప్పటికే రామగుండం ఫర్టిలైజర్ కంపెనీకి రావాల్సిన ముడి సరుకు తగ్గిపోవడంతో యూరియా ఉత్పత్తి కూడా తగ్గించారు అధికారులు. ఈ ప్రభావం వచ్చే ఖరీఫ్ సీజన్ పై పడే ప్రభావం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. సౌదీ అరేబియా, ఖతర్, ఒమన్, యుఏఈ దేశాలు ప్రపంచానికి యూరియా, సల్ఫర్, అమోనియాని సరఫరా చేసే అతిపెద్ద కేంద్రాలు. ఒక్క ఇరాన్ దేశమే ప్రపంచంలో 3వ అతిపెద్ద అమ్మోనియా ఉత్పత్తిదారు దేశంగా ఉంది. పంటలకు ప్రాణాధారమైన ఎరువుల తయారీలో ఈ రసాయనాలే కీలకంగా పనిచేస్తాయి. దీంతో సాగు సీజన్ మొదలయ్యే సమయానికి రైతులకు ఎరువులు అందక ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. జరుగుతున్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వలన పొటాష్ లాంటిది కూడా మనం అక్కడ నుంచే దిగుమతి చేసుకుంటాము. కాబట్టి ఈ యుద్ధం వలన మనకు నేరుగా మన ఫర్టిలైజర్ మీద ప్రభావం పడింది. ఎండాకాలం కనుక రాబోయే వర్షాకాలానికి ఇది ప్రత్యక్షం అవుతుంది. కొరత, యూరియా కొరత కానీ, పొటాష్ కొరత, నత్రజని ఇట్లాంటివన్నీ మన రసాయన ఎరువుల కొరత చాలా తీవ్రంగా ఉంటుంది. యుద్ధ పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందంటున్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు. ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని తెలిపారు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులను అంచనా వేయలేమని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు. ఇది కేవలం మన దేశానికి, ఇరాన్కి మాత్రమే ఇలాంటి సత్సంబంధాలు ఉన్నాయి. మరి మిగతా దేశాలకు లేదు. అన్ని దేశాల యొక్క ఇంధన ఓడలు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి. కేవలం భారతదేశానికి సంబంధించిన ఈ 3 ఓడలు మాత్రమే ఆ జలసంధి ద్వారా, హార్మోజ్ జలసంధి ద్వారా భారతదేశానికి వచ్చినాయి. కాబట్టి మనకు కొంచెం రిలీఫ్ ఉన్నది. కానీ ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు మనకు. కాబట్టి ఇది అన్ని రంగాల మీద ప్రభావం ఉంటుంది. సో మనకున్న ఇరాన్, భారతదేశానికి ఉన్న సంబంధాల దృష్టిలో మనం వారికి కావాల్సిన బియ్యాన్ని, ఔషధాలని, ఇంకా ఏమైనా బట్టలు లాంటిది మనం పంపిస్తే ఆ దేశం చాలా ఇబ్బందులు ఉంది. కాబట్టి దాని ఎఫెక్ట్ వల్ల మనకు ఇబ్బంది ఉంది, ఇంధన కొరత. కాబట్టి మనం క్రూడ్ ఆయిల్ కానీ, ఎల్పీజీని అక్కడి నుంచి తీసుకొచ్చుకునే అవకాశం మనకు ఉంటుంది. యుద్ధం ప్రభావం పౌల్ట్రీ రంగంపై కూడా పడింది. ప్రతిరోజు జరిగే 2 కోట్ల ఎగ్స్ ఎగుమతులపై ఎఫెక్ట్ పడింది. చాలా వరకు ఆర్డర్లు కూడా రద్దయ్యాయి. కొన్ని పోర్టుల్లో ఎగ్స్ షిప్స్ ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నారు పౌల్ట్రీ వ్యాపారులు. రంజాన్ సీజన్లో పశ్చిమాసియా దేశాల్లో చేపలకు డిమాండ్ ఉంటుందని, యుద్ధం కారణంగా ఎగుమతులు ఆగిపోయాయని తెలిపారు. ప్రభుత్వం పౌల్ట్రీ, ఫిషరీ రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు పౌల్ట్రీ ఫిషరీ అసోసియేషన్ సభ్యులు. బట్ ఇట్ హాస్ ఎఫెక్టెడ్ డ్రాస్టిక్లీ. ఎందుకంటే మన దగ్గర బ్యాకప్ ప్లాన్ ఏం లేదు. పోల్ట్రీ ఫార్మర్స్కి, ట్రేడర్స్కి గవర్నమెంట్ కూడా దీనిలో ఏమైనా ఇంట్రెస్ట్ కూడా అసలు చూపిస్తలేదు ఫార్మర్స్కి. బట్ ఇక్కడ అసలు మనకి ఏమైనా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఏం సపోర్ట్ లేదు. బేసిక్లీ ఎగ్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే ఎగ్ ఇస్ మేజర్ ఎక్స్పోర్ట్. చికెన్లో అంత ప్రాసెసింగ్ చికెన్ అంత బేసిక్గా మనకు అంత ఎక్స్పోర్ట్ లేదు. సో ప్రెసెంట్గా వీఆర్ ట్రైంగ్ టు డూ దాట్. బట్ ఏంటంటే యానిమల్ సెక్టర్లో, యానిమల్ హస్బెండరీ సెక్టర్లో పోల్ట్రీ అని వర్డ్ చాలా తక్కువ వినిపిస్తుంది. ఇక మార్కెట్ పడిపోవడం, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన రొయ్యలు, ఎగ్జాంపుల్ ఎక్కువ మటుకు రొయ్యలు వెళ్తాయంటే వాటి రేటు పడిపోవడం వలన ఇక్కడ ఉండే వాళ్ళ పంట ఇక్కడ లోకల్లో అమ్ముకునే వాళ్ళకి కూడా గిట్టుబాటు కావడం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇమీడియట్గా ఎఫెక్ట్ ఏం లేదు, కానీ ఇది కంటిన్యూషన్ అయితే మాత్రం ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఇరాన్ యుద్ధంతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా ప్రభావితమవుతున్నాయి. భవిష్యత్తులో పరిస్థితులు ఇలాగే కొనసాగితే వ్యవసాయ రంగం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్.